వసంతరాగం రెండవ భాగం. మొదటి భాగంలో పశుపతి కామాక్షమ్మ దంపతులకు 5గురు సంతానం. పెద్ద కూతురు కమలకు చిన్నప్పుడే చదువు మాన్పించి పెళ్లి చేస్తాడు పశుపతి. పశుపతిదంతా అదో రకం మనస్తత్వం. అతడు భార్యను పిల్లల్ని అతిహీనంగా చూస్తూ ఉంటాడు. కానీ అల్లుడు చనిపోయాడని తెలిసి నిర్ఘాంతపోతారు ఆ కుటుంబమంతా. కథ కొనసాగుతుంది. కొత్త పెళ్లి కూతుర్ని అత్తవారింటికి తీసుకెళ్లడం, తిరిగి తీసుకురావడం జరిగాయి. పెళ్లికి చేసిన పలహారాలు ఇంకా పిల్లలు మధ్యాహ్నం టిఫిన్గా తింటూనే ఉన్నారు. పెళ్లికి కొన్న సరుకులు వంటకి ఇంకా ఉపయోగిస్తూనే ఉంది కామాక్షమ్మ. మెడలో సూత్రాలు శబ్దం అవుతున్నప్పుడల్లా కమలకు కొత్తగా ఏమిటోలా ఫీల్ అవుతూనే ఉంది. ఆమెలో భర్త పట్ల అత్తవారి పట్ల అస్పష్టమైన ఊహలే తప్ప వాటికో రూపు ఏర్పడలేదు. పెళ్లి కళ ఆమె ముఖంలో ఇంకా ప్రకాశిస్తూనే ఉంది. చిన్న పిల్ల మళ్ళీ ఏడాది శోభనం విషయం చూద్దాం అన్నాడు పశుపతి వియ్యంకుడితో. దానికి ఒప్పుకోలేదు వియ్యంకుడు మొదట. కానీ చివరికి ఏమనుకున్నాడో మర్నాడు తన సమ్మతిని తెలియచేశాడు. బ్రతికాం అనుకుంది కామాక్షమ్మ. ఆమెకు ఇష్టం లేదు కమలను ఇప్పుడే కాపురానికి పంపడం. 16 రోజుల పండగ నాడు కమలకి తలంటి హారతిచ్చింది కామాక్షమ్మ. అప్పుడే వీధిలో ఎవరిదో గొంతు వినిపించింది. పశుపతి గారిల్లిదేనా అంటూ. పశుపతి ఇంట్లో లేడు. అవును బాబు ఇదే. ఏం అంది కామాక్షమ్మ. నేను రిక్షా జోగులనండి. సినిమా హాలు కాడ ఓ 25 ఏళ్ల అబ్బాయి గారు తప్పతాగి పడున్నాడండి. మనూరి మొహంలా లేదు. ఈ అబ్బాయి గోరు పాపం ఓవర్డోసు వేసుకున్నాడు అనుకుంటానండి. సినిమాకి టికెట్ కొనుక్కున్నా లోనుకెళ్ళలేక అక్కడే చతికిలబడ్డానండి. పక్కనున్న అమ్మాయి ఎవరో ఆయన్ని అక్కడే ఒగ్గేసిపోయింది. ఎవరో చెప్పారండి మన అల్లుడు గారని, అందుకని రిక్షాలో వేసుకొచ్చాను అన్నాడు రిక్షా చూపిస్తూ. ఇంతవరకు తాపీగా వింటున్న కామాక్షమ్మ అల్లుడు గారు అన్న మాట వినగానే నిర్ఘాంతపోయింది. రిక్షావాడు చూపించిన వైపు అయోమయంగా చూసింది. రిక్షాలో అస్తవ్యస్తంగా పడుకున్న ఆకారం గబగబా వీధి మెట్లు దిగి రిక్షా దగ్గరగా వెళ్ళి లోపలికి తొంగి చూసింది. అవును అల్లుడే. ఏమిటి చేయడం? ఎదురింటి వాళ్ళప్పుడే కిటికీలోంచి తొంగి చూడడం మొదలెట్టారు. అసలు ప్రపంచంలో అత్యంత ఆసక్తి కలిగించే విషయాల్లో ఎదుటివాడు ఎలా ఏడుస్తాడో చూడడం అనేది ఒకటి. అందరికీ కాకపోయినా అధిక సంఖ్యాకులకి కుతూహలం సహజం. అబ్బాయ్ కొంచెం లోపలికి తీసుకురాగలవా? ఏడుపు గొంతును అదుపులోకి తెచ్చుకుంటూ అడిగింది కామాక్షమ్మ రిక్షా అతన్ని. లోపలికొచ్చేలోగా రిక్షావాడి చేతిలో రకరకాలుగా డ్యాన్స్ చేశాడు కమల భర్త. లోపలికి తేగానే ఓ మంచం తెచ్చివేసి దానిమీద పక్కమర్చింది కామాక్షమ్మ. బిక్కమొహం వేసుకుని చూస్తున్న కమలను చూసేసరికి ఆమెకు దుఃఖం ఆగలేదు. చూడవే కమల, తాతగారు వాళ్ళు నిజమే చెప్పారు ఆ మాట మాత్రం అని గబగబా వంటింట్లోకి వెళ్ళిపోయిందామె. రేగిన జుట్టు, మాసిన బట్టలు, తెలివి ఉండి లేనట్లుగా మంచం మీద కదులుతున్న అతన్ని చూసేసరికి కమలకి అసహ్యం వేసింది. చూడ్డానికి అంత బాగుంటాడు, అవేం గుణాలో అనుకుంది బాధగా. ఇతడు తన భర్త అంటే అంతా నవ్వుకుంటారు కూడాను. కమల మొగుడు తాగుబోతే అని అందరూ చెప్పుకొని తన ముందే నవ్వినట్టు అనిపించింది. కించపడింది. గంధపు చెక్కని చేతిలో పట్టుకోబోతే కాలిన కర్రబొగ్గుగా మారినట్టు అనిపించింది. తెల్లగా పొడుగ్గా పనసతొనలా ఉన్నాడని అన్నారంతా. పొట్టవిచ్చి చూడా పురుగులుండు అన్నట్లుగా ఉంది. ఛీ పాడు, తాగడమేమిటి? సిగ్గులేదు. దర్జాగా సూటు వేసుకొని ఏ కాలేజీ చదువులో చదువుతాడని తను బ్రతిమాలైనా అతన్ని పై చదువులకు వెళ్లేలా చెయ్యాలని ఆశించింది. ఇదేం మనిషి? రోడ్డు మీద అందరూ అతన్ని చూసి చీదరించుకుని ఉంటారనే విషయం గుర్తొచ్చేసరికి కమల సిగ్గుతో చితికిపోయింది. తనే అవమానించబడినట్లు కుచించుకుపోయింది. ఇంతలో తండ్రి రానే వచ్చాడు. వస్తూనే మంచం మీద పడుకున్న అల్లుడిని చూసి విషయం అర్థం కాక ముఖం చిట్లించాడు. గుమ్మం పక్కన నిలబడి భర్తనే చూస్తున్న కమల చటుక్కున లోపలికి తప్పుకుంది. కామాక్షమ్మ యువతలకు వచ్చి జరిగిన సంగతి చెప్పింది. ఆమె ముఖంలో కోపం, ద్వేషం, బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. విషయం చెప్పిన తర్వాత ఆమెకు కోపం ఆగలేదు. చీదరింపుగా మొహం పెట్టి అనేసింది. పశుపతి కొట్టినా సరే అన్నట్లుగా నిలబడి పాడుబుద్ధులా అని. ఇంత చిన్న వయసులో ఈ తాగుడేమిటి? తండ్రి తన్ని హెచ్చరించిన సంగతి గుర్తుకొచ్చింది పశుపతికి. మంచం మీద శాల్తీ గట్టిగా మూలిగాడు. ఆ తరువాత విపరీతంగా ఎక్కిళ్ళు రావడం మొదలెట్టాయి. పశుపతి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. బాగానే ఉంది లక్షణాలు. ఇంకేం? ఇంకా బుద్ధిమంతుడు అనుకున్నాను. దౌర్భాగ్యుడు. ఎంత ధైర్యం వీడికి!
తను అందరినీ కాదని తీసుకొచ్చిన సంబంధం మంచం మీద పడి మూలుగుతోంది. తను చేసిన నిర్వాకం కామాక్షమ్మ అడగకపోయినా తన మొహం మీద ఉమ్మేసి తన్ని చెప్పు తీసుకొట్టినట్లు అనిపించింది. మళ్ళీ మూలిగాడు అల్లుడు. ఈసారి భయం వేసింది కామాక్షమ్మకు. కల్తీ సారాలో అవి అమ్ముతారట. అలాంటిదేం తాగలేదు కదా కర్మ. డాక్టర్ గారిని పిలిస్తేనో సంశయిస్తూ అడిగింది. పశుపతి వెళ్ళాడు. డాక్టర్ వచ్చి పరీక్షించాడు. తాగుడు బాగా మరిగాడు. వీడికి వేరే జబ్బేమీ లేదండి అన్నాడు కోపంగా పశుపతిని చూస్తూ. మూలుగు చూసి ఇంట్లో ఆడవాళ్ళు భయపడుతుంటే మిమ్మల్ని రమ్మన్నాను అన్నాడు తను భయపడినట్లు. అలాంటి వాళ్ళని ఇంత దగ్గరగా చూడడం పశుపతికే మొదటిసారని చెప్పాలి. ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికొచ్చి ముడుచుకుని కూర్చోవడం, కాసేపు తోట పని చేయడం, ఇవే తప్ప పశుపతికి వేరే వ్యాపకాలే లేవు. ప్రపంచంలో ఏం జరుగుతున్నది అతనికి పట్టదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టుంటాడు. చుట్టుపక్కల జరిగేది ఏది అతను పట్టించుకోడు. ఏ రోడ్డు మీదో తాగిన వాళ్ళని చూసినా అంత దూరాన్నుంచి అలాగే వెళ్ళిపోయేవాడు. అలాంటిది ఇప్పుడు అల్లుడనేవాడే సాక్షాత్తు తాగుబోతాయి కూర్చుంటే అతని వంటి నిండా తేళ్ళు జరులు పాకినట్లు అనిపించింది. డాక్టర్ తీక్షణంగా చూశాడు. మంచం మీద అటు ఇటు కదులుతున్న పశుపతి అల్లుడిని వంగి పరీక్షించాడు. తర్వాత పశుపతి వైపు తిరిగి అన్నాడు, ఇతనికి అనారోగ్యం చాలానే ఉంది. రేపోసారి హాస్పిటల్కి తీసుకురండి. ఇది కేవలం తాగుడు మైకం కాదు. మనిషి ఆరోగ్యం అంత బాగున్నట్టు లేదు. రేపొస్తే నేను కొన్ని పరీక్షలు చేసి చూడాలి అంటూ జాలిగా చూశాడు పశుపతి వైపు. అది గమనించిన పశుపతి కంగారు పడ్డాడు. లోపల పైకి తేలకుండా బింకంగా అలాగేనండి అని డాక్టర్ని వెంబడించాడు బ్యాగ్ తీసుకుని. రాత్రంతా కలత చెందిన మనసుతో నిద్రకు దూరమయ్యారంతా. కామాక్షమ్మకి విరక్తి కలుగుతోంది. భర్త ఆదరానికి నోచుకొని దురదృష్టం పిల్లలనైనా చూసి సంతోషిద్దామంటే వాళ్ళ అదృష్టం ఇలా ఏడ్చిందేమిటో. ఆమెకు దైవం మీద పట్టరాని కోపం వచ్చింది. మర్నాడు అల్లుడిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు పశుపతి. నేనిప్పుడు హాస్పిటల్కి ఎందుకండి? అయిష్టంగా మొహం పెట్టాడు అల్లుడు. వచ్చి తీరాలి అన్నాడు గంభీరంగా మామగారు. కామాక్షమ్మ గాబరాగా చూసింది. ఇప్పుడు అల్లుడికి మైకం వదిలింది. ఈయనగారు ఇతన్ని తిట్టిపోయారు కదా అనుకుంటూ వెళ్ళమన్నట్టు కళ్ళతోనే అభ్యర్థించింది. చాలాసేపటికొచ్చాడు పశుపతి. మొహం భీకరంగా ఉంది కూడా. వెళ్ళిన అల్లుడు రాలేదు. ఏమండి అల్లుడేడి? కమల తలుపు పక్కనే నిలబడి తల్లి ప్రశ్నకు జవాబు ఏమొస్తుందోనని ఎదురు చూడసాగింది. పశుపతి జవాబు చెప్పలేదు. కామాక్షమ్మ వైపు ఓ చూపు విసిరి తిన్నగా పక్క గదిలోకి వెళ్ళి తలుపు మూసేశాడు దబాల్న. నిర్గాంతపోయి నిలబడిపోయింది కామాక్షమ్మ. దడదడలాడిపోయింది కమలకి. బయట భుజాల చుట్టూ కప్పుకొని ఓ పక్కకు ఒదిగి నిలబడింది కామాక్షమ్మ. మొహం దీనంగా ఉంది. ప్రపంచంలో ఉన్న దౌర్భాగ్యమంతా నానెత్తినే గుమ్మరించాడు ఈ భగవంతుడు అని వాపోతోంది. డాక్టరు జోళ్లు చప్పుడు చేసుకుంటూ లోపలికొచ్చాడు. అది ఆయన కన్సల్టింగ్ రూమ్. పేషెంట్లు ఎవరూ లేరు. అది పేషెంట్స్ వచ్చే సమయమూ కాదు. ఎవరో వచ్చారు నాన్న, మీ రూమ్లో కూర్చునున్నారు అంటూ కుర్రాడు తెచ్చిన కబురు విని తన గదిలోకి వచ్చాడు. ఆయన్ని చూస్తూనే కంగారుగా నమస్కారం చేసిందామె. ఏనాడు ఆమె డాక్టర్తో మాట్లాడి ఎరగదు. బెరుగ్గా ఉంది. కానీ తప్పదు, అడిగి తీరాలి. ధైర్యం తెచ్చుకుంటున్నట్లుగా, ఆసరా కోసమన్నట్లుగా తన పక్కనే ఉన్న కుర్చీని చేత్తో పట్టుకుంది. ఇంతలో డాక్టర్ గారే పలకరించాడు. ఏమ్మా మీరా? ఎవరో వచ్చారని కుర్రాడు చెప్తే ఎవరా అనుకున్నాను. ఏమిటమ్మా ఇలా వచ్చారు? కూర్చోండి ముందు అంటూ తన కుర్చీలో కూర్చున్నాడు. కూర్చోడానికి సిగ్గుపడింది కామాక్షమ్మ. కొంగు మెడ దగ్గరగా లాక్కుంటూ అలాగేనండి, పర్వాలేదు అంటూ నిలబడి ఉండిపోయింది. డాక్టరు ఆదరంగా అన్నాడు, పర్వాలేదు కూర్చోండమ్మా. ఏం కావాలి? ఏదైనా అడగాలని వచ్చారా? అతనే కనిపెట్టగలిగాడు కొంతవరకు ఆమె వచ్చిన పని. అతనికి తెలుసు పశుపతి వ్యవహారం, అతను కుటుంబంతో వ్యవహరించే తీరు. లోపల జాలిపడ్డాడో ఓ క్షణం. కామాక్షమ్మకు విషయం ఎలా అడగాలో తెలియడం లేదు. భర్త తనకే విషయమూ చెప్పలేదన్న సంగతి డాక్టర్కి తెలుస్తుంది. ఆయన ఏమనుకుంటాడు అనుకుంది. అంతలోనే ఉసూరు మంది మనసు. ఎవరికి తెలియని కదా, నేను చెప్పకపోతే మాత్రం ఊర్లో దాగుతుందా? తమ కుటుంబం విషయం ఊరందరికీ తెలిసిన భాగోతమే అంటూ విరక్తిగా అనుకుంది. ఆమె తటపటాయింపు డాక్టర్ గమనించాడు. అందిస్తున్నట్లున్నాడు. నిన్న మీ అల్లుడిని పరీక్ష చేశాను. దిగ్గున తలెత్తి కుతూహలంగా ఎలాంటి వార్త వినాలో అన్న భయం మొహంలో తొంగి చూస్తుండగా అడిగిందామె. అదే బాబు, ఏం జబ్బో ఏమిటో నాకేం చెప్పలేదు ఈయన. మీకు తెలిసిన విషయమేగా? అవునన్నట్లు జాలిగా తలూపాడు డాక్టరు. నిట్టూర్చి అందామె.
ఆయన మొహం చూస్తే ఏదో జరగరానిదే జరిగినట్లు ఉంది. మాకు ఏమీ తోచి చావట్లేదు. అల్లుడు మళ్ళీ ఇంటికి రాలేదు. ఏం జరిగిందో ఏమిటో తెలుసుకుందామని ఇలా వచ్చాను. డాక్టర్ ఏదో చెప్పబోయేంతలో మళ్ళీ అంది, ఏదో నా ఆతృత పట్టలేక ఇలా వచ్చాను. ఏమనుకోకండి బాబు. ప్రాధేయపూర్వకంగా ఉందామె స్వరం. డాక్టర్ కొంచెం సంశయంగా చూశాడు. ఆ తర్వాత చెప్పాడు, అమ్మా, మీ అల్లుడి విషయం ఏం బాగులేదమ్మా. 25 ఏళ్ళు ఉంటాయనుకుంటాను అతనికి అంటూ ఆగాడు. కామాక్షమ్మ తలూపింది అవునన్నట్లు. ఎదురుగా టేబుల్ మీదున్న తాళాల గుత్తి చేతిలోకి తీసుకొని అటు ఇటు ఆడిస్తూ దానికేసి చూస్తూ చెప్పడం మొదలుపెట్టాడు డాక్టరు. ఈ మాట మీకు చెప్పడం బాధగానే ఉంది, కానీ చెప్పక తప్పదు. మీ అల్లుడు చాలా చిన్నప్పుడే చెడు అలవాట్లు మరిగాడు. కళ్ళు పూర్తిగా పాడైపోయాయి. ఒళ్ళు కూడా పూర్తిగా పాడైపోయింది. మీకు చెప్పకూడని భయంకర రోగాలు ఇంత చిన్న వయసులో అతన్ని పట్టుకున్నాయి. మీరు పిల్లని కాపురానికి పంపకపోవడమే మంచిది. ఈ మాటే హాస్పిటల్లో మీ వారికి చెప్పాను ఓ పక్కకు పిలిచి అని ఆగాడాయన. నిశ్చేష్టురాలై వింటోందామె. డాక్టర్ ఆమె కేసి దయగా చూశాడు. పాపం అనుకున్నాడు. మరి ఆయనేమన్నారు? అల్లుడు ఇంటికి రాకపోవడానికి కారణం తెలుసుకోవాలని ఉంది ఆమెకు. విషయం తెలియగానే పశుపతి కోపంతో అల్లుడిని కొట్టాడేమో అన్నది ఆమె అనుమానం. పశుపతి గారికి నేనే విషయం సావకాశంగా చెప్దామనుకున్నాను. ఏమంటే ఆయన సంగతి నాకు తెలుసుగా, కానీ ఆయన నన్ను వదిలేడు కాడు. ఏమి డాక్టర్ గారు చెప్పండి చెప్పండి అంటూ. నిన్న రాత్రి మా అల్లుడిని పరీక్ష చేయాలన్నారుగా, చేశారుగా, ఏమిటి విషయం అంటూ నన్ను చెప్పమని నిలదీశారు. చాటుగా తీసుకెళ్ళి చెప్పాను. అమ్మాయిని కాపురానికి పంపకండి అని కూడా చెప్పాను. ఇంకేముంది, హాస్పిటల్లోనే అల్లుడిని దగ్గరకు రమ్మని పిలిచి ఫెడేల్మని చెంప మీద ఓ దెబ్బ కొట్టారు. ఇంకా కొట్టేవారే. నేనే బలవంతం మీద ఆపి ఇంటికి పంపాను. మళ్ళీ నా గడప తొక్కావంటే చంపేస్తాను. నా కూతురికి నీకు ఏ సంబంధం లేదు, మోసం చేస్తారట్రా నన్ను అంటూ ఏవేవో తిట్టి ఆవేశపడిపోయారు బాగా. నేనే ఎలాగో శాంతపరిచి ఇంటికి పంపాను. కామాక్షమ్మ ముఖాన కత్తివేటికి నెత్తురు చుక్కలేదు. వస్తాను బాబు అంటూ చేతులెత్తి దండం పెట్టి గబగబా బయటికి వచ్చేసిందామే. వెనక నుంచి డాక్టర్ జాలిగా నిట్టూర్చాడు. చిన్ననాటి నుంచి వనజ స్నేహమే కమలకో పెద్ద వరం. ఆ పిల్లలకి వనజ స్నేహపూరితమైన మాటలే ఊరడింపు కలిగించేవి. తనెక్కడికి వెళ్ళకూడదు, ఎవరూ తమ ఇంటికి రారు. తండ్రికి జడిసి వనజే లేకపోతే తను ఎలా ఉండగలిగేదో, బహుశా పిచ్చెక్కిపోయేదేమో. తన ఊహకి తనకే నవ్వొచ్చింది కమలకి. పొద్దున్నే లేవగానే అకస్మాత్తుగా గుర్తొచ్చింది కమలకి తన భర్త గురించి. ఏదో చెడ్డవార్తే డాక్టర్ గారు చెప్పి ఉంటారని. అమ్మ నాన్న అలా విచారంగా ఉన్నారనీను. అన్యమనస్కంగానే పనులవి పూర్తి చేస్తోంది. స్కూలుకు వెళ్ళడానికి పుస్తకాలు సర్దుకుంది. ఇన్నాళ్ళు పెళ్లి హడావుడిలో మానేసింది. ఇకనైనా శ్రద్ధగా చదవాలి. ఏమిటో సిగ్గుగా ఉంది. క్లాస్లో తనొక్కతే పెళ్ళైన పిల్ల. అందరూ వింతగా తన కేసు చూస్తారు కాబోలు. ఇంతలో వనజ వచ్చింది. కమల, ఈవేళ స్కూల్కి వస్తావా అంటూ. అప్పుడే భోజనం ముగించి చేయి తుడుచుకుంటూ బయటకొచ్చాడు పశుపతి. వనజను చూసి కాసేపు ఏదో ఆలోచిస్తున్నట్లుగా నిలబడ్డాడు. కమల వనజను పిలిచింది లోపలికి. వస్తున్నాను, లోపలికి రా, ఒక్క నిమిషం. కమల వనజ పుస్తకాలు తీసి, ఏం చెప్పింది అర్థమవ్వలేదా? నువ్వు ఇవాల్టి నుంచి స్కూల్కి వెళ్ళక్కర్లేదు. అంతే అంతే, చదువే మానేయమంటున్నాడు. అపురూపమైన వస్తువుగా తను దాచుకున్న దానిని దౌర్జన్యంగా చెంపదెబ్బ కొట్టి మరీ లాక్కున్నట్లుగా అయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఉక్రోషం పొంగుతోంది. వనజ తెల్లబోయి చూస్తోంది. ఏం, ఎందుకు నాన్న? తడబడుతూ అడిగింది. పెళ్ళై ఇంకా ఏం వెళ్తావు? నీ మొగుడికి అంతా బాగుందని నిన్ను చూసి అంతా నవ్వుకోవడానికా? చాలు, చదివింది చాలు. వాడు బాగుపడి నిన్ను తీసుకుపోయేదాకా ఇంట్లో పడుండు. ఆజ్ఞ జారీ చేసి చెప్పులేసుకుని గబగబా వెళ్ళిపోయాడు ఆఫీస్కి. వనజ అంటూ బావురుమంది కమల. వనజ కోపం పొంగిందొక్కసారిగా. ఎదురుగా వచ్చి నిలుచున్న కామాక్షమ్మను చూసి కొంచెం తటపటాయించినా ఆపుకోవడం సాధ్యం కాక పైకి అనేసింది. ఛే, ఏం మనుషులు, అంత మూర్ఖంగా మాట్లాడతారేమిటి? మీ నాన్న ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఏం వచ్చిందని ఇంట్లో కూర్చొని గోళ్లు గిల్లుకోవడం తప్ప వేరే పనేముంది? ఇదంతా నా తలరాత, తల కొట్టుకుంది కామాక్షమ్మ. చేతిలో పుస్తకాలు విసిరేసి దబదబా కాళ్ళు చప్పుడు చేస్తూ విసురుగా వెళ్ళి మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది కమల. ఆ వాల్టికి స్కూలుకు సెలవు పెట్టి కమలను ఓదార్చడంలో మునిగిపోయింది వనజ. కమల, ఏడవకే, ఏడ్చి లాభం లేదు. ప్రైవేటుగా హిందీ పరీక్షలకైనా కట్టు. కుట్టుపని కూడా నేర్చుకున్నావంటే బోరెడు కాలక్షేపం అంటూ సలహా ఇచ్చింది. అది తప్ప వేరే గత్యంతరం కనబడలేదు కమలకి.
రాత్రంతా గతాన్ని నెమరువేసుకుంటూ ఉండిపోయింది. కమల ఏడ్చి ఏడ్చి భారం తీరింది. కిటికీలోంచి ఆకాశంలోకి చూస్తోంది. చూస్తున్నట్టే ఉండిపోయింది. కళ్ళు మంటలు పెడుతున్నాయి. అవి ఎండిపోయిన చేపల్లా ఉన్నాయి. ఆమె ముఖమంతా ఏదో కఠినత్వం ఆవరించుకున్నట్లుంది. ఇప్పుడు ఆ మొహంలో విషాదం, దుఃఖం ఏదీ కనిపించడం లేదు. వరదలొచ్చి సర్వం కొట్టుకుపోయినా తర్వాత కనిపించే ప్రశాంతత లాంటిదేదో ముఖంలో గూడు కట్టుకుంది. అన్నీ దోచుకోబడ్డాయి అన్న బాధ కంటే ఇంకా దోచుకోబడతాయి అనే భయం పోయింది అన్న నిశ్చింత కలిగిన మనిషిలా ఉంది. ఒక్క రాత్రి గడిచేసరికి తానెంతో ఎదిగిపోయినట్లు అనిపించింది. ఆ కమల వేరు, ఇప్పుడు నేను వేరు అనుకుంది. ఆ మాట పదే పదే అనుకుంది. అనుకుంటూ దిగ్గున కూర్చుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. లేత ఎరుపు అంతటా అలుముకుంది. ఆ కాంతిలో దూరంగా కనిపిస్తున్న చెరుకు తోట, కలకలంలో గుంపులుగా బయలుదేరిన ఏవో పిట్టలు, తోటకి తమ ఇంటికి మధ్యలో ఉన్న చిన్న చెరువు అన్నీ కూడా కొత్తగా కనిపించాయి ఆమెకు. తన్ను తాను ఒకసారి చూసుకుంది పరిశీలనగా. మంచం మించి దిగి గోడకి తగిలించిన చిన్న అద్దం కేసి నడిచింది. తన మొహం తనకే కొత్తగా కనిపించింది. అకస్మాత్తుగా ఉలిక్కి పడింది. ఓహో, నిన్నటి తిలకం బొట్టు తన మొహాన్న అలాగే ఉంది. ఇంకా దీన్ని వదిలేయాలా? ఈ ఊహ రాగానే ఆమెకు బెంగగా అనిపించింది. అంతలోనే ఎందుకు వదలను మొండితనం లాంటిది ప్రవేశించింది ఆమెలో. తండ్రి లేచినట్లున్నాడు. బాగా వడలిపోయిన మనిషిలా కనిపిస్తున్నాడు. నిద్రలేమి చేత కళ్ళు బాగా ఎర్రబడ్డాయి. నీరసంగా బాగా దెబ్బలు తిని నలిగిపోయిన వాడిలాగా ఉన్నాడు. జుట్టంతా చెదిరి గజిబిజిగా ఉంది. అకస్మాత్తుగా ముసలితనం వచ్చేసినట్లు ముఖమంతా పీక్కుపోయింది. తండ్రినే పరిశీలనగా చూస్తోంది కమల. అతడు ముఖమెత్తకుండా పెరట్లోకి పోయాడు. మొదటిసారిగా తండ్రి యందు భయం లాంటి భావం కలగలేదు కమలకి. ఎప్పుడూ తండ్రి ముందు నిలబడాలన్నా లోపల భయంగా ఉండేది ఇన్నాళ్ళు. ఈ వేళేమిటో తనలోంచి కొన్ని స్వభావ సిద్ధమైన గుణాలేవో రెక్కలొచ్చి ఎగిరిపోతున్నాయి అనిపిస్తోంది. కామాక్షమ్మ, పశుపతి, పిల్లలు అంతా కూడా నిశ్శబ్దంగా ఎవరి పనులు వారు చేసుకుపోతున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడటం లేదు. కమల ముఖం చూస్తే కొత్తగానో ఏదో భయంగానూ అనిపిస్తోంది పిల్లలకి. నిన్న రాలేకపోయిన అమ్మలక్కలు కొందరు పరామర్శకొచ్చారు. కామాక్షమ్మలో దుఃఖం నిన్నట్లా పెళ్ళుపికి రాలేదు. కమల సరి ముఖం దించుకుని రాయిలా కూర్చుండిపోయింది. కొద్దిగా ఆశ్చర్యపోతూ చూశారు వాళ్ళు. ఏవో అది ఇది ఉపశమన వాక్యాలు చెప్పడం తమ కర్తవ్యమన్నట్లు మాట్లాడిపోయారు. వారటు వెళ్ళగానే కామాక్షమ్మ, కమల ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఇద్దరిలోనూ ఒకే భావం తారట్లాడింది. ఇంకా దుఃఖపడడం అనవసరం. ఈనాడు కాదు, ఏనాడో తెగిపోయింది సంబంధం. ఇప్పుడు కొత్తగా కోల్పోయిందేమీ లేదు అని. సాయంకాలమైంది. కమల ఆలోచిస్తూ కూర్చుంది. చాప మీద వేలితో గీతలు గీస్తూ వరండాలో ఓ మూల తండ్రి కూర్చుని ఉన్నాడు. తల్లికి జ్వరం వచ్చినట్లుగా ఉందని గదిలో మంచం మీద పడుకుని ఉంది. పెద్ద చెల్లెలు విమల పుస్తకం ముందేసుకుని చదువులో దృష్టి నిలుపుదామని వెత్త ప్రయత్నం చేస్తోంది. తరువాత ముగ్గురు ఆడుకుంటున్నారు. నిశ్శబ్దంగా గళ్ళు గీసి అంకెలు వేస్తూ. అంతా నిశ్శబ్దంగా ఉందా ఇంట్లో. ఉండి కమలకు చిరాకనిపించింది. ఇంతలోనే వనజ కనిపించింది లోపలికొస్తూ. హమ్మయ్య అనిపించింది ఆమెకు. కమల మొహంలో కనిపించే ప్రశాంతతకి వనజ ఆశ్చర్యపోయింది. ఇంకా ఏడుస్తూనో కుమిలిపోతూనో ఉంటుందని తను ఏ విధంగా ఓదార్చాలా అని ఆలోచించుకుంటూ వచ్చింది. కమల మొహం చూసేసరికి ఆశ్చర్యం వేసింది. అది కనిపించనీయకుండా ప్రయత్నిస్తూ చాప మీద కమల పక్కనే చతికిలబడింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఎలాంటి మాటంటే కనులలో ఎలాంటి కదలిక కలుగుతుందో అనే సందేహం కమల చేతిని మెల్లగా నిమిరిందోసారి. ఆమె ముఖంలో విరక్తి కనిపించింది వనజకు. 2 నిమిషాలు గడిచాయి. ఏం మాట్లాడకుండా ఇలా కూర్చోవడం ఇబ్బందిగా ఉంది వనజకు. ఏదో ఒకటి మాట్లాడాలి, మామూలు మాటలే కదపాలి అనుకుంది. అమ్మ ఏది అంది. కమల కొంచెంగా కదిలింది. చాప మీదే వెల్లకిలా పడుకుంటూ జవాబు చెప్పింది. లోపల మంచం మీదుంది. అదేం ఈ సమయంలో పడుకోవటమేమిటా అని సందేహంగా అడిగింది వనజ. కమలకి పడుకునేందుకు వీలుగా పక్కకు జరుగుతూ. జ్వరం వచ్చినట్లుంది, చూసొస్తానుండు అంటూ లేవబోయింది. కమల హఠాత్తుగా పక్కకు ఒత్తిగిలి పడుకుని వనజ మీద 2 చేతులు వేసి కిందికి అదిమి ఆమె ఒళ్ళో మొహం దాచుకుంది. వెళ్ళకే వనజ, నువ్వే లేకపోతే నాకింకా ఏం తోచదు. ఇప్పుడింకా నీ తోడు నాకెంతో అవసరం. వదిలి వెళ్ళకు నన్ను బేలగా వినిపించింది ఆమె స్వరం. వనజ అర్థం చేసుకున్నాను అన్నట్లు చిన్నగా నవ్వింది. కమల వీపు మీద చేయి వేసి నిమురుతూ అంది. కమల, నేను నీకెప్పుడూ స్నేహితురాలినే. నీ బాగు కోరే వాళ్లల్లో మొదటిదాన్నని తెలుసుకో.
నువ్వేమైపోతావో ఎలా ఉంటావో అనే బెంగతో ఇదైపోతున్నాను. నువ్వు వ్యర్థంగా దుఃఖపడక వాస్తవంగా ఆలోచించు. నువ్వింత కృంగిపోవడానికి ఏముంది ఇందులో? చివరి మాటలని చటుక్కున ఆపేసింది వనజ. భర్త పోతే అది అంత సులువైన విషయం కాదు తీసి పారేసేందుకు అని కమల అనుకోదు కదా. కానీ వనజ భయపడినట్లు కమల ముఖంలో ఆ భావం కనిపించలేదు. వనజ ఒళ్ళోంచి లేచి సర్దుకొని కూర్చుంది కమల. తండ్రి తమ సంభాషణ వింటాడని లీలగా తోచిన లక్ష్య పెట్టదలుచుకోనట్టు తల విదిలించింది. వనజ చెయ్యి తన చేతిలోకి తీసుకుని ఆమె చేతికున్న నీలపురాయి ఉంగరాన్ని వెనక్కి ముందుకు జరుపుతూ చెప్పడం మొదలెట్టింది. చిన్నప్పటి నుంచి మనం కలిసిమెలిసి ఆడుకున్నాం, తిరిగాం. నా సంగతి నీకు బాగా తెలుసు. అదేం దురదృష్టమో మా నాన్న నిన్ను మాత్రం మా ఇంటికి రానిస్తాడు, నీతో మాత్రం స్నేహం చేయడానికి అంగీకరించాడు. మా నాన్నకి దేవుడు ప్రసాదించిన మంచి గుణం అదొక్కటే కాబోలు. ఈ మాట అని తేలిగ్గా నవ్వడానికి ప్రయత్నించింది కమల. వనజ ఆసక్తిగా చూస్తోంది. ఏం చెప్పదలుచుకుందో కమల అన్నట్లు. వనజ, నేను ఇవాళ ఇంత తేలిగ్గా మాట్లాడగలుగుతున్నానంటే నీకు ఆశ్చర్యంగా ఉందా? ఆశ్చర్యం చాలా చాలా కొద్దిగా ఉంది. ఎందుకంటే ఇందులో అసహజమైనది నాకేం కనపడలేదు గనక. నువ్వు మాత్రం అనవసరపు దుఃఖావేశంలోంచి కొంచెం తొందరగా బయటపడ్డావనే నా ఆశ్చర్యం. అంతకు మించి ఇంకెందుకు ఆశ్చర్యపడలేదు నేను. కానీ మధ్యాహ్నం విశాలక్షమ్మ గారు వాళ్ళొచ్చారు. నన్ను చూసి వాళ్ళ ముఖాల్లో వాళ్ళ బుగ్గలు నొక్కుంటే అది వాళ్ళ తెలివి తక్కువతనం విసురుగా అంది వనజ. కమల నిట్టూర్చి వేలితో చాప మీద ముగ్గులు పెడుతున్నట్లు గీస్తూ తల వంచుకొని నెమ్మదిగా అంది. ఏమిటోనే వనజ, నేను తనని చూడ్డం పెళ్లిలోనే, ఆ తర్వాత 2-3 సార్లు చూసినా చాలా కొంచెం వ్యవధిలో తనంటే ఏమిటో నాకు అభిప్రాయం ఏర్పడలేదు. వాళ్ళు మోసం చేశారన్న నాన్న సంగతి తెలిసి ఇటు వచ్చే ధైర్యం చేయలేదు. అతను కూడా బహుశా పిరికివాడనుకుంటాను. వనజ హఠాత్తుగా ఆపి అంది. అతని సంగతి చెప్పకే, నాకు అసలు భలే చిరాకు. నిన్నెటూ కాకుండా చేసిపోయాడు. పిరికివాడు కాదు, వట్టి దద్దమ్మ. తలుచుకుని అయ్యో పాప అనడానికి కూడా తగినవాడు కాదు. యూజ్లెస్ ఫెలో. కమల చిన్నగా నవ్వింది. పోన్లేదు, అలాంటి మనుషుల్ని ఎందుకు పుట్టిస్తాడో తెలియదు అని మళ్ళీ నవ్వి, ఎందుకేమిటిలే నాలాంటి వాళ్ళని శిక్షించడానికి అంది. అలాంటి వాడు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. ఇంకా ఉంటేనే ప్రమాదం. నీకు కూడా జీవితాంతం పీడ అందామనుకుని పైకి అనలేకపోయింది వనజ. కమల స్వగతంలా అనుకోవడం మొదలుపెట్టింది. అతనితో కలిసి గడపలేదు, వాళ్ళింటికి మళ్ళీ వెళ్ళనే లేదు. అసలు నాకు పెళ్ళైందంటేనే అదేదో కలగా పులగంగా ఉంది. మెళ్ళో మంగళసూత్రాలు చప్పుడైతే మాత్రం ఉలిక్కి పడేదాన్ని. అప్పుడు గుర్తొచ్చేవాడు. ఎప్పటికైనా అతను బుద్ధి మార్చుకుని రాకపోతాడా అనే ధీమా ఉండేది. ఇలాగే పుట్టింట్లో ఉండిపోనని, మంచి రోజులు వస్తాయని అస్పష్టంగా ఎవరో చెప్తున్నట్లుండేది. ఆ చిన్న దీపం లాంటి ఆశే నాలో ఆరిపోకుండా వెలిగింది ఇన్నాళ్ళు. అందుకే పెద్ద నిరాశ పడిపోయేదాన్ని కాదు. ఆ మంచి రోజేదో వస్తుందని ఎదురు చూస్తూనే గడిపాను. నువ్వు, తమ్ముళ్ళు, చెల్లాయిలు, మీతో కాలక్షేపం సరిపోయేది రోజంతా. నాన్న సంగతి బాధగా ఉన్నా ఎప్పుడు ఉండేదేగా ఈ మనిషి, ఇక మారరు అని సరిపెట్టుకున్న అమ్మకి అదే చెప్పేదాన్ని. సరే, ఈ రోజుతో ఒక అధ్యాయం ముగిసింది. ఈ వేళ తలుచుకుంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏ అనుబంధము బలపడలేదు. అయినా ఎందుకంత శోకం ముంచుకొచ్చిందో తెలియదు. ముందు ముందు ఏమవుతుంది, ఎలా ఉండాలి అనే బెంగ వల్ల కాబోలు అంత దుఃఖం కలిగింది. నీ మాట నిజమే. ఎప్పుడూ పెదవి విప్పి మాట్లాడని దానివి ఇంత ఏడుస్తుంటే నాకు భయం కలిగింది సుమా. ఆ బెంగతో నువ్వు కృంగిపోతావేమోనని. ఈ మాట వనజ అంటుండగానే కమల తల అడ్డంగా తిప్పుతూ వారించింది. లేదు వనజ, ఆ ప్రసక్తే లేదు. ఇలా ఊరికే కూర్చొని పొద్దుపుచ్చకుండా చేతి నిండా పని కల్పించుకుంటాను. విమల, లక్ష్మి, రామం వెంట వీళ్ల నలుగురిని నాలాంటి దురదృష్టవంతులుగా మారనివ్వను. కనీసం వాళ్ళకి శక్తి మేరకు చదువులు చెప్పించాలి. నాన్న ఇంకా 7-8 ఏళ్లలో రిటైర్ అవుతారు. ఇప్పుడు మాకు బొటాబొటిగా సరిపోతుంది నాన్న జీతం. ఇక ముందు తలుచుకుంటే భయం వేస్తుంది. ఇక నా చేతనైన పనేదో నేను చెయ్యాలి. కమల మాటల్లో కొత్తదనం, నిశ్చయం కనిపించాయి వనజకు. తేలిగ్గా నిట్టూర్చి అంది వనజ. నేను ఈ మాటలే నీకు నూరిపోయాలనుకున్నాను. వివేకం కలదానివి కనుక ఆ అవసరం లేకుండానే గ్రహించావు. విశారద పాస్ అయ్యావు కనుక మిగతా పరీక్షలకి కూడా కట్టు. ఏ టీచర్ ట్రైనింగో అయ్యావంటే ఏదో స్కూల్లో హిందీ టీచర్గా ప్రవేశించవచ్చు. నా చేతనైన సహాయం నేనెప్పుడు చేస్తూనే ఉంటాను. ఆ 10th క్లాస్ పరీక్షలు కూడా రాస్తే బాగుంటుంది. నేను సాయంకాలాలు వచ్చి నీకు కావలసినవి చెప్తాను.
కమల భవిష్యత్ కార్యక్రమం నిర్ణయం చేస్తున్నావా అంది నవ్వుతూ. వనజ ఆమె మొహం కేసి క్షణం చూసింది. గంభీరంగా మొహం పెట్టి అంది, కమల, నువ్వు నవ్వబోతున్నా నీ మొహంలో నిరాశ లాంటిదేదో కనిపిస్తోంది నాకు. పూర్తిగా నువ్వు బాధ మర్చిపోవడానికి ప్రయత్నించు. ఈ కష్టం నిన్ను కృంగదీయడానికి కాదు, నిన్ను మరో మార్గం వైపు మళ్లించడానికి వచ్చింది. ఆ మార్గాన్ని నువ్వు ధైర్యంగా, నిశ్చయంగా, నీకు అనుకూలంగా చేసుకోవాలి. ఈశ్వరోమని ఏడుస్తూ ఉండటం నాకు అసహ్యం. నువ్వు చదువు మానకుండా ఉంటే ఈ పాటికి నాతో పాటు బీఎస్సీ ఫైనల్లో ఉండేదానివి. ఆ అదృష్టమే ఉంటే ఇకనేం, ఈ హిందీ పరీక్షలైనా నీ పుణ్యమా అని నీ ప్రోత్సాహం వల్లనే చదివాను. నీలాంటి స్నేహితురాలుంటే. కమల ఇంకేదో అనబోతుండగానే వనజ ఆమె చెయ్యి గట్టిగా నొక్కి అంది, వద్దు, పొగడ్తలు వద్దు. నువ్వు నీ ముందు జీవితాన్ని నీకు నీ కుటుంబానికి ఉపయోగించేలా మలుచుకోవాలి. అదే నా గాఢమైన కోరిక. ఆ విషయంలోనే సహాయపడగలిగితే అప్పుడే నన్ను అసలైన స్నేహితురాలిగా చెప్పుకుందువు గాని. ఆర్ద్రంగా, నీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటుంటారే వనజ అంది కమల. నీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారనే రుజువు చేసుకో. నిన్ను చూసి మరొకరు పాఠం నేర్చుకునేలా ఉండాలి. అంత గొప్పదాన్ని నేనవుతానంటావా? అది కాదు గొప్ప. కష్టాలు వచ్చినప్పుడు తూలిపోకుండా నిలబడి నేర్పుగా జీవితంలో సుఖాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. పోయిన దానికోసం వెనక్కి చూస్తూ కూర్చుంటే ముందు వస్తున్న కాలాన్ని చేజేతులా పోగొట్టుకున్న వాళ్ళమవుతాం. నిజమే, కానీ ఏదైనా ఆచరణలో పెట్టేటప్పుడు కష్టమే. అసలు కష్టమంటూ ఉంటే అక్కడే దానికే తట్టుకోవాలంటాను నవ్వింది వనజ. మరికొంతసేపు సంభాషణ సాగింది. వనజ కమలకి ధైర్యం చెప్పింది. భవిష్యత్తు పట్ల ఆశ కలిగింది. ఆమె కళ్ళ ముందు మరో మార్గాన్ని వరించింది. అందులో బంగారు మేడలు కనిపించలేదు కమలకు. తలదాచుకోవడానికి నీడ దొరుకుతుందనే ఆశ కనిపించింది. పూలబాటలు కనిపించలేదు. కానీ మనుషులు మూర్ఖత్వంతో, అర్థం లేని అసూయ ద్వేషాలతో ఏర్పరిచిన దుర్గంధపూరిత వాతావరణాన్ని నిర్లక్ష్యం చేయగలను అనిపించింది. బహుశా అంతా తనని మొండికెత్తింది అంటారు కాబోలు. అంటే అనని కమల ముఖంలో నిశ్చయం, పట్టుదల అచ్చువేసినట్లు ప్రకటితమయ్యాయి. పిల్లలు నలుగురు అక్క అంటూ ఆమె చుట్టూ చేరారు. ఆఖరివాడు వెంకట్రావు, 8 ఏళ్లవాడు. వాడన్నాడు తలుపుతూ, పెద్దక్క, నువ్వు ఏడవకే. ఎప్పుడు నాకు భయం వేసింది నీ దగ్గరికి రావటానికి. ఇంకెప్పుడు ఏడవకేం అని ఆమె ఒళ్ళో తలదూర్చేశాడు. ఆమె దగ్గర గారాబం వాడికి. చటుక్కున వాడిని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుంటూ అంది, ఏడవన్రా, ఇంకెప్పుడు ఏడవను, చూస్తూ ఉండు అని ఒట్టు సుమ అన్నట్లు చెప్పింది. పిల్లల నలుగురు ముఖాల్లోనూ కాస్త కళ వచ్చింది. హమ్మయ్య, అక్క మామూలుగానే మాట్లాడుతోంది అనుకున్నారు. కామాక్షమ్మకి కళ్ళలో కనిపించే ఈ మార్పు సంతోషంగానే ఉంది. 4 రోజులు గడిచిపోయాయి. పశుపతి మామూలుగా ఆఫీస్కి వెళ్ళొస్తున్నాడు. అతనిలో పూర్వపు దాష్టం కొంచెం తగ్గిందా అనిపించింది కామాక్షమ్మకు. పశుపతి అల్లుడు పోవడంతో డీలా పడ్డట్లున్నాడే అంటున్నారు ఆఫీస్ వాళ్ళు. పెళ్ళాం పిల్లల మీద ధూమ్ధాములు తగ్గినట్లున్నాయే ఇప్పుడు అనుకుంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు. ఇంతకుముందు ఇంటికి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా సరే తన పిల్లల కోసం వస్తే సహించేవాడు కాదు. ఏం పని, మీకింట్లో పని పాట లేదా? విమలతో అంత రాజకార్యాలు ఏమున్నాయి? రామవ్గాడా ఎందుకు గోటి బిళ్ళలాడ్డానికా? రాడు, ఇంటికి పోండి. పని లేకపోతే సరి, అచ్చోసిన ఆంబోతుల్లా ఊరమ్మట తిరగడం. ఇలా సాగిపోయేది ధోరణి. ఇప్పుడు విమల కోసం స్నేహితురాళ్ళు వచ్చి పిలిచినా, ఓ నిమిషం నిలబడి మాట్లాడినా నిర్లిప్తంగా ఉంటున్నాడు. కామాక్షంతో అతని ధోరణి మాత్రం అలాగే ఉంది. ఎప్పుడో అరుదుగా మాట్లాడుకునే మాటలు మాత్రం పూర్తిగా మృగ్యమైపోయాయి. కమల హిందీ పుస్తకాలు తెప్పించుకుంది. వనజ చేత దీక్షగా చదవడం మొదలెట్టింది. కామాక్షమ్మ అడిగిందో రోజు, వాళ్లతో చెప్పావా హిందీ పరీక్షలకి కడుతున్నానని? లేదు. మళ్ళీ ఏం గొడవ పెడతారో ఏమిటో భయంగా అందామే. ఇంకా ఇలాంటి మాటలు చెప్పకమ్మా, నేను చదువుకుంటాను. ఆ తర్వాత దేవుడు దయతలిస్తే ఏ ఉద్యోగమో చేసుకుంటానో. ఇంతవరకు వృధా చేసింది చాలు. చదువు సంధ్య లేకుండా ఇంట్లో కూర్చోబెట్టారు విసురుగా అంది కమల. ఏమిటి, ఉద్యోగం చేస్తావా? ఎప్పుడొచ్చాడో పశుపతి. కామాక్షమ్మ వెనగ్గా నిల్చొని కరుగ్గా అడిగాడు, కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ. అవును, ఏం? కమల కూర్చున్నదల్లా లేచి నిలబడి దృఢంగా అంది. సిగ్గులేదు, మొగుడు పోయి అసహనంగా ఏదో అనబోయాడు పశుపతి. చాలు చాలు, మొగుడట మొగుడు. ఆ వెధవ పెళ్లి చేసి పెద్ద నిర్వాకం చేసి అంటున్నావు. నువ్వు ఆలోచించే చేశావు. ఇలా ఆలోచించి చేసి ఉంటే ఇలా ఏడవలసి వచ్చేదనా? కోపంగా గట్టిగా అరిచినట్లే అంది కమల. మొదటిసారిగా
తండ్రిని ఎదిరించి మాట్లాడడం, తండ్రి మీద కోపమే కాక కసి కూడా పుట్టుకొస్తోంది ఆమెలో. నివ్వెరపోయాడు పశుపతి. ఆమె ధైర్యానికి తన్ని ఎదిరిస్తుందా? కోపంతో ఒళ్ళు తెలియలేదు. దూకుడుగా దగ్గరకొచ్చి చెయ్యెత్తాడు. నన్నే ఎదిరిస్తావన్నమాట, అంత మొండికెత్తావా అంటూ. కమల పక్కకు తప్పుకొని గట్టిగా ఆవేశంగా అరిచింది. చెయ్యి దించునానా, పెద్దవాడినని గౌరవం ఇవ్వాలి అని తప్ప నీ మాట వినవలసిన పనేం లేదు నాకు. ఏమన్నావు? ఉరిమి చూశాడు. అవును, ఎప్పుడైనా ఆప్యాయంగా మాట్లాడావా? ముద్దుగా చేరదీశావా? పిల్లల్ని కన్నావు తప్ప వాళ్ళకేం కావాలో పట్టించుకున్నావా? అందరి నాన్నలాగా నువ్వు ఎందుకుండవని మేమంతా లోపల ఏడ్చుకునేవాళ్ళం. తిండి బట్ట ఇచ్చారు తప్ప ప్రపంచంలో తండ్రి అన్నవాడు ఉన్న తీరులో నువ్వెక్కడైనా ఉన్నావా? ఎప్పుడూ తిట్లు దెబ్బలు తప్ప నువ్వు మాకు ఇచ్చిందేముంది? నీకంతగా ఇష్టం లేని సంసారమైతే మమ్మల్నంతా ఏ విషమో పెట్టి చంపకపోయావా? అమ్మని నువ్వు పెట్టే నరకం ప్రపంచానికంతా తెలుసు. అమ్మని అనుమానంతో వేధించుకు తిన్నావు. వీధి గుమ్మంలోకి రాకూడదు, మనుషుల పొడ గిట్టదు నీకు. మేమంతా అలాగే ఉండాలంటావు. ఎన్నాళ్ళిలా? అమ్మ గనక భరిస్తోంది, మేం పిల్లలం ఇంక భరించలేం. ఓ నవ్వు లేక ఓ సరదా లేక అన్నీ చంపుకొని ఈ గదిలోనే మగ్గిపోవడానికి మేమేమైనా ప్రాణం లేని బొమ్మలమనుకున్నావా? నీలాగే ఉండాలంటే అది మూర్ఖత్వం. పశుపతికి తల దిమ్మెక్కింది. కమలగా కనిపించలేదు. తన తల మీద ఎవరో పెద్ద రాయి పెట్టి మోదినట్లయింది. క్షణంసేపు అలాగే రాయిలా నిలబడ్డాడు. కళ్ళు ఎర్రబడి ఒళ్లంతా చెమటలు పట్టి ఆవేశంతో ఊగిపోతోంది కమల. ఆమె పిడికిళ్ళు రెండూ బిగుసుకున్నాయి. గొంతు పెగిల్చుకుని అడిగాడు పశుపతి. ఇదే ఏమిటే నువ్వనేది? మీ ఇష్టం వచ్చినట్లు తైతక్కలాడతానంటారా? కమలకు చిరాకనిపించింది. ఏమైతే అయింది, ఈవేళ తండ్రిని ఎదిరించి తీరాలి మొండిగా అనుకుంది. కామాక్షమ్మ భయంతో ఆశ్చర్యంతో నోట మాటలేక అవాక్కై నిలబడిపోయింది. తైతక్కలాడ్డం ఏమిటి నా మొహం? ఏదో పెళ్లి చేశావని ఏడుస్తూ గడపాలా బతుకంతా? చదువు లేక వేరే ఏ పని పాట లేక ఏం చేయాలి ఇంట్లో కూర్చొని? పశుపతి ఏం మాట్లాడతాడు? మొహంలో ఏదో వేదన నిస్సహాయత తోచాయి. కమలది గమనించలేదు. తండ్రి దాష్టికం ఇంకా ఆమె కళ్ళ ముందు పెద్దదై భూతద్దంలో చూపినట్లు కనిపిస్తోంది. అనవలసినవన్నీ అనిగాని వదలను. ఏం చేస్తాడేం? కొడతాడు, చంపుతాడు, అంతకన్నా ఏం చేయగలడు అన్నట్లు తెగింపుగా చూసింది. ఏం నాన్న, సమాధానం చెప్పవేం? రేపొద్దున నీ ఆంక్షలు భరించలేక రామంగడి ఇల్లొదిలి పారిపోయి ఏ దొంగగానో తయారవుతాడు. కాలం మారుతోంది. ఇంట్లో కూర్చొని ఓ స్నేహితులు లేక సరదా లేక నువ్వు అమ్మ చెరో మూల పడి ఉంటే విమలకు విసుగొత్తి రోడ్డెక్కుతుంది. పిల్లి కూడా తలుపులు మూసి బంధిస్తే పులిలా మీద పడి రక్కుతుంది. నువ్వు ఇంత కట్టుదిట్టాలు చేసే నీ పిల్లలు ఇలా తయారవడానికేనా? పశుపతిలో మళ్ళీ కాఠిన్యం తలెత్తింది. ఇది నాకు అడ్డమైన బుద్ధులు చెప్తుందా? దీన్ని నోరు మూస్తావా లేదా? చెంప చెళ్ళుమనిపించాడు. మళ్ళీ కొడుతూ రొప్పుతూ అన్నాడు. జాగ్రత్త, నన్ను ఎదిరించావంటే చంపేస్తాను. అసలు నిన్ను ఆ జుట్టు ఉంచుకోనియకుండా చేయాల్సింది, అది కూడా తప్పైంది. ఉండు నీకు. ఆవేశంతో నోటమాట రావడం లేదతనికి. కమల పిచ్చిదాన్లా చూసింది. తండ్రి మాటలు అర్థమయ్యాయి. మనసు ఉడికెత్తిపోయింది. ఈ మూర్ఖత్వం ఎదిరించి తీరాలి. నేనేమీ తప్పు చేయడం లేదు. పూనకం వచ్చిన దానిలా చరచరా వంటింటి వైపు నడిచింది. అక్కడే దేవుడి దగ్గరున్న కుంకుమ తీసి నుదుటన పెట్టుకుంది చూపుడు వేలుతో. కామాక్షమ్మ పశుపతి నిబ్బరిపోయి చూస్తున్నారు. వాళ్ళెదురుగా నిలబడి అంది. ఇప్పుడేం చేస్తావు నాన్న? ఏం చేస్తావు? నన్ను చెప్పు. చంపుతావా? చంపు పోనీ. నువ్వు చెప్పినట్లు విని చస్తూ బ్రతకడం కంటే ఒక్కసారి చావడం నయం. ఆ పని చెయ్యి. కళ్ళు మొహం వాచిపోయి ఎర్రగా ఉన్నాయి. నుదుటున బొట్టు వారి మతులు పోగొడుతూ మరింత ఎర్రగా మెరుస్తోంది. మనిషి ఉద్రేకంతో ఊగిపోతోంది. తండ్రినే కాదు దేవుడినైనా సరే ఎదిరిస్తాను అన్నట్లు నిలబడింది. కామాక్షమకేం చేయాలో అర్థం కాలేదు. సన్నగా ఏడుస్తూ, నీకేమైనా దయ్యం పట్టిందేమిటే? మతిగాని చలించలేదు కదా అంది. పశుపతి మాట్లాడక కూర్చున్నాడు నిశ్చేష్టుడై. కొంచెం సేపటికి పశుపతి కళ్ళల్లోంచి నీరు రావడం చూసింది కమల. అదిరిపడింది. తన ఆవేశం, తండ్రి క్రోధం, తల్లి ఏం చెయ్యలేక చెప్పలేక నిస్సహాయంగా నిలబడిపోవడం అన్నీ గుర్తుకొచ్చాయి. నిజమే, తనకి ఒళ్ళు తెలియలేదు. తండ్రి తిట్టిన కొలది రెచ్చిపోయింది. కొట్టిన కొద్దీ ఉద్రేకపడిపోయింది. తన జీవితం తను చక్కదిద్దుకుంటానంటే ఎందుకు అవకాశం ఇయ్యడు తండ్రి? నిస్సారంగా మిగిలిన సుదీర్ఘమైన జీవితాన్ని ఎందుకు గడపాలి? తనేమైనా తప్పు చేస్తోందా? పశుపతి దీనంగా కనిపించాడు. ఆవేశం తగ్గి ఆలోచిస్తున్నట్లు కనబడ్డాడు. ఏదో బాధతో ముడుచుకుపోయింది ముఖం.
మండే నిప్పుల మీద నుంచి నీళ్లు చెల్లినట్లు అతనిలో సెగలు. ముఖం దించుకొని కూర్చున్నాడు. అలా ఉన్న తండ్రిని చూసేసరికి కమలకి అకస్మాత్తుగా జాలి కలిగింది. ఎంతైనా పెద్దవాడు, తనకి జన్మనిచ్చిన తండ్రి తనంత దురుసుగా కాక నెమ్మదిగా ప్రయత్నించవలసిందేమో అనుకుంది. కానీ అలా చెప్పే చనువు ఎక్కడుంది తనకు? నిట్టూర్చింది. ఇదంతా తమ దురదృష్టం. నాన్న దగ్గరగా వెళ్ళి నెమ్మదిగా పిలిచింది. జాలిగా కళ్ళెత్తి చూశాడు పశుపతి. ఏనాడు చూడని తండ్రి రూపం మనసులో కెలికినట్లయింది. చటుక్కున తండ్రి పక్కనే చతికిలబడి రుద్ధమవుతున్న కంఠంతో చెప్పింది. ఆలోచించి చూడు నాన్న, కాలం వెనకటిలాగే ఉందనుకున్నావా? నేను చదువుకున్నా, ఉద్యోగం చేసినా మన కోసమే కదా నాన్న. ఎవరైనా తప్పు పడతారంటావా? ఈ రోజుల్లో కూడా తప్పులు పడతారంటావా? ఒకవేళ ఎవరైనా అలా ఉన్నా మనం లక్ష్య పెట్టనక్కర్లేదు. మనం తప్పు చేస్తే కదా ఒకళ్ళ గురించి భయపడడం. నువ్వు రిటైర్ అవ్వబోతావు, మనకి ఎలాగైనా కొంత ఇబ్బందే కదా. విమల, రామం వాళ్ళకైనా మంచి భవిష్యత్తు చూపించవద్దా? నువ్వు ఎంత కఠినంగా ప్రవర్తించినా మా బాగు, సంతోషం నీకు కావాలి. మేం బాగుండాలనే నువ్వు కోరుకుంటావు కదా నాన్న. అవునా కాదా? నువ్వు చెప్పు పోనీ. నిజమేనా నేను చెప్పింది? లేకపోతే మా మీద నీకు పగ, కస, కోపమా? ఏ కారణం వల్లనో నువ్వు మమ్మల్ని ప్రేమగా చూడలేకపోయినా లోపల మా సంతోషం కోరుకుంటావు. ఏం నాన్న చెప్పవేం? ఇలా వాగుతుందేమిటా అని అనుకుంటున్నావా? ఉపన్యాసాలు ఇస్తున్నాను అనుకుంటున్నావా? ఏం చెయ్యను మరి. ఇన్నాళ్లకు మంచిగానో చెడ్డగానో ఇన్ని మాటలు చెప్పే అవకాశం వచ్చింది. అందుకే ఇలా వాగుతున్నాను అని కళ్ళు తుడుచుకుంది. పశుపతి ఏమీ మాట్లాడలేదు. కాసేపు పై తువ్వాలు తీసి ముఖం, కళ్ళు తుడుచుకున్నాడు. దీర్ఘంగా నిట్టూర్చి లేచాడు. కూర్చుని ఉన్న కమల తల మీద చేయి వేసి, చెప్పగలిగే మనిషిని కాను అంటూ గొడుక్కున్నట్లుగా అని నీరసంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. 22 ఈ మనిషిని ఇలా చూడడం మొదటిసారి అనుకుని నోరు తెరుచుకొని కళ్ళప్పగించేసింది కామాక్షమ్మ. ఆ రోజు నుండి కమల తిలకంబొట్టు పెట్టుకోసాగింది. కామాక్షమ్మకు కొంచెం అయిష్టంగా అనిపించినా కూతుర్ని శాసించదలుచుకోలేదు. పార్వతమ్మ వచ్చిందో నాడు కమలకేసి చూడగానే భూతాన్ని చూసినట్లు అదిరిపడింది. ఆవిడ చూపుల్లోని భావం గమనించింది కమల. మనసు కష్టపడింది. తిరిగి తిన్నగా కామాక్షమ్మ దగ్గరికి వెళ్ళి నేరుగా ప్రస్తావించింది విషయం. వదినగారు, కమలంటే నాకు వనజ లాంటిదే. తనకి కలిగిన కష్టానికి నేను బాధపడుతున్నాను. ఏదో చదువుకుని సమయాన్ని వృధా చేయకుండా గడుపుతోంది అనుకుంటే అందులో తప్పు లేదు. కానీ ఇలా మన ఆచారాలకి, పద్ధతులకి వ్యతిరేకంగా ప్రవర్తించడం అంత బాగుండదనిపిస్తోంది. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మరి బరితెగించిందమ్మా అంటారు. మనసులో మాట దాచలేక చెప్పాను సుమా. మీరేం తప్పుగా తలచకండి. కమలని నా కూతుర్లా అభిమానించాను, అది మీకు తెలుసు. ఆ మాటలు విని కామాక్షమ్మ నిర్లిప్తంగా నవ్వింది. వదిన, నీ మాటలు నిజమే. దాని ముఖాన బొట్టు చూసినప్పుడల్లా నాకు చివుక్కుమంటూ ఉంటుంది. మన పెద్దలు ఎందుకు పెట్టారో ఈ ఆచారాలు? మనం ఈనాటికి వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇది మంచికో చెడ్డకో నాకు తెలియటం లేదు. కానీ నా బ్రతుక్కి నేను ఒకరికి చెప్పగలదాన్నా? ఇన్ని సంవత్సరాలు మీ అన్నగారికి ఒక చిన్న మాట నచ్చ చెప్పలేకపోయాను. ఈవేళ కూతురికి మాత్రం చెప్పగలనా? నాకింకా విరక్తి కలుగుతోంది వదిన. ఎవరెలా ఉన్నా సరే నేనేమీ చెప్పదలుచుకోలేదు. ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది. కమల చేసిన దాంట్లో తప్పు లేదనే నా మనసు చెప్తోంది. కానీ ఓ పక్కన చివుక్కుమంటూనే ఉంటుంది. అదే నత్తయ్య, మనం ఇంకా మూఢాచారాలను తెంచుకోలేని బలహీనత. మనసులో కమల తప్పులేదని అనిపిస్తూ ఉంది కదా, అది పైకి ఒప్పుకోలేకపోవడం మనలోని పిరికితనం అంతే. ఎప్పుడొచ్చిందో వనజ వంటింటి గుమ్మంలో ఓ పక్కన వయ్యారంగా చేరబడి నవ్వుతూ అంది. నువ్వెప్పుడొచ్చావు? పార్వతమ్మ, కామాక్షమ్మ ఒక్కసారి ప్రశ్నించారు. ఇప్పుడే మీ మాటలన్నీ విన్నాం, నేను కమల. సరే గాని కాలేజీ నుంచి ఇంత తొందరగా వచ్చేసావేం? క్లాసులు లేవా? పార్వతమ్మ గారు ప్రశ్నించింది. క్లాసులు లేకపోవడం కాదు, వెళ్లకుండా చేశారు మా వాళ్ళు. అదేం? కమల అడిగింది. చెప్తా అత్తయ్య, ఏం చేస్తున్నారు? టిఫిన్ పకోడీలు చేయండి వేడివేడిగా. మీ ఇంట్లో తిని ఎన్నాళ్ళైందో సరదాగా నవ్వుతూ అంది వనజ. కామాక్షమ్మకు, కమలకు సంతోషంగా అనిపించింది. అబ్బా, ఎన్నాళ్లకు మళ్ళీ మామూలు వాతావరణం ఏర్పడింది. అప్పుడప్పుడు పశుపతి లేని సమయాల్లో వనజ ఇలా చనువుగా వ్యవహరించడం అలవాటే. వనజ విషయంలో పశుపతి ఏమీ అభ్యంతరం చెప్పకపోయినా అతనుండగా ఇంట్లో ఎవరికైనా సరదాగా మాట్లాడడం, నవ్వడం అంటే బెరుగ్గా ఉంటుంది. వనజ కూడా వాతావరణాన్ని తేలికపరిచే ఉద్దేశంతోనే అలా అంది. కమల కృతజ్ఞతగా చూసింది. మీ వనజ మీరు లేకపోతే మా పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉండేది సుమండి. మా అదృష్టం కొద్దీ మీలాంటి పొరుగు దొరికింది. పకోడీలు వేయిస్తూ
పక్కనే పీట వాల్చుకొని కూర్చున్న పార్వతమ్మను ఉద్దేశించి అంది కామాక్షమ్మ. ఏముంది లెద్దురు, మేమేం చేస్తున్నాం పెద్ద, ఏదో మాట సహాయం తప్ప మేం చేసేదేముంది చెప్పరించేసింది పార్వతమ్మ. అలా అనకండి, ఆ మాట సహాయమే మనిషికి కావాల్సింది కష్టంలో. ఏమ్మా, ఇలాంటి కష్టం వచ్చిందా, పాపం అంటే చాలు మనసులో భారం ఎంతైనా తీరిపోతుంది. ఏది ఆ మాట మనస్ఫూర్తిగా అనేవాళ్ళు ఎంతమంది చూస్తున్నాంగా చుట్టుపక్కల. పకోడీలు తింటూ కబుర్లలో పడ్డారు కమల, వనజ. రోజు కాలేజీ కబురు చెప్తూ ఉంటుంది వనజ, మరీ మరీ చెప్పించుకుని వింటుంది కమల. తను కాలేజీలో చదువుకుంటే ఎంత బాగుండును అనుకుంటూ ఉంటుంది. ఇంతకీ ఏమిటే, కాలేజీ నుంచి తొందరగా వచ్చేసావేం? అదో చిన్న పెద్ద గొడవలే. చిన్న ఏమిటి పెద్ద ఏమిటి నవ్వుతూ అడిగింది కమల. అంటే చిన్న గొడవనే పెద్దగా చేశారు అని. ఓహో, స్టూడెంట్స్ గొడవ? మరేనే, మా క్లాస్లోనే ఉంది వత్సల అని ఓ అమ్మాయి. మాకప్పుడు బాటనీ క్లాస్ జరుగుతోంది. ఆ లెక్చరర్ గారు చాలా శాంత స్వభావుడే, కానీ ఈవేళ ఎందుకో కోపంగా ఉన్నాడు. క్లాస్లోకి వస్తూనే మొహం చిట్లించుకున్నాడు. మూడ్ బాగోలేదు కాబోలు అనుకున్నాం. మా క్లాస్లో 8 మంది ఆడపిల్లలం. వెనక బెంచీలో 4, ఫస్ట్ బెంచ్ మాదే. అంటే నేనే మొదటి బెంచీలో కూర్చుంటాను. వత్సలది రెండో బెంచి, ఆ వెనకాల అబ్బాయిల సీట్సు. ఇంకేముంది, మామూలే. ఏ జడో పుచ్చుకొని లాగి ఉంటాడు కోతి. అబ్బే, కాస్త సవరింపు. పాఠం మంచి రసపట్టులో ఉంది, శ్రద్ధగా వింటున్నాం అందరం. ఇంతలో కెవ్వు నరిచింది వత్సల. నిజంగా అదిరిపడ్డామనుకో. గబాలన లేచి నిలబడి మెడ తడుముకోవడం మొదలుపెట్టింది గాబరాగా. వెనకవైపు జడ కింద దాని వెనక ఉన్న బెంచీలో అబ్బాయిలు కిసుక్కున నవ్వారు. మాస్టారు గుర్లైపోయారు. ఏం జరిగింది అని కఠినంగా చూస్తూ ప్రశ్నించారు అబ్బాయిల్ని. అందులో బాగా రౌడీగా పేరు మోసిన విఠల్ అనేవాడున్నాడు. అతను లేచి, అరిచింది అమ్మాయి అయితే మమ్మల్ని అడుగుతారేం సార్ అన్నాడు. మళ్ళీ క్లాసులో అబ్బాయిలు కిచకిచలాడారు. లెక్చరర్ మొహం ఎర్రబడింది. వత్సల దగ్గరికి వచ్చాడు. వత్సల అప్పుడే కళ్ళనీళ్ల పర్యంతమైంది. తను భయపడి కేక పెట్టింది కానీ ఇప్పుడు గొడవ ఏం జరుగుతుందో అనే భయంతో వణికిపోయింది. ఏం జరిగింది చెప్పమంటూ ఆయన తడబడుతూ చెప్పింది చివరికి. మెడ వెనగ్గా ఏదో గీసుకున్నట్టయిందని. దాంతో హడలిపోయి కేక పెట్టాను. తన వెనకే కూర్చున్న విఠల్ సూదిలాంటి దానితో తన మెడ మీద మెల్లగా గుచ్చడం ఆమెకి తెలిసింది కానీ ఆ మాట చెప్పడానికి భయపడింది. తరువాత నాతో అందిలే, అది సూదో గుండు సూదో అయి ఉండాలే. పాఠంలో లీనమైపోయి ఉన్నానేమో, చురుక్కున పొడిచినట్టయి పిచ్చిగా కేక పెట్టేశాను అని. ఇంతకీ జరిగిందేమిటి అంటే విఠల్ తనకేమీ తెలియదన్నాడు. లెక్చరర్ గారు చెప్తే గానీ పుస్తకం తీయారని. మీ సంగతి నాకు తెలుసు, నువ్వేం చేశావో చెప్పి క్షమార్పణ చెప్పేదాకా నేను పాఠం చెప్పను అని ఆయన కూర్చున్నాడు. అనవసరమైన వాదోపవాదాలన్నీ జరిగాయనుకో. చివరికి మా లెక్చరర్కి కోపం హద్దులు దాటిపోయింది. పరమ రోగ్స్ మీరంతా అన్నారు. ఇదే సందనుకున్నారు విద్యార్థులు. అంత మాట మమ్మల్ని అనకూడదు అన్నారు. మీకేం అధికారం ఉంది అన్నారు. ఆ అమ్మాయి ఎందుకు అరిచిందో ఎవరికి తెలుసు? వెనక కూర్చున్న అబ్బాయిలే ఏదో చేశారని ఏమిటి గ్యారంటీ, రుజువేమిటి అంటూ ఒకటే గోలనుకో. చిరాకెత్తి ఇంటికొచ్చేశాను. సాధారణంగా మా ఫైనల్ ఇయర్స్లో ఇలాంటి గొడవలు లేవు ఇంతవరకు. అదేం దురదృష్టమో. ఈవేళ ఇలా వత్సల ఒకటే భయపడుతోంది, తన పేరు నలుగురు నోళ్లలో పడుతుందని. అప్పుడే ఆ గుంపులో ఒకడు అననే అన్నాడు, వత్సల గారి మీద ఇంత ఇంట్రెస్ట్ ఎందుకో మన గురూజీకి. ఏదో జరిగిందిలే అని సరిపెట్టుకోకుండా ఏం జరిగింది చెప్తావా లేదా అని పట్టుపట్టి కూర్చున్నాడు. ఏంటి కథ అంటూ. అన్యాయం కదే, ఆడపిల్లననే సరికి అంత అలుసు. కమల బాధగా అంది. నిజమే, నీకు తెలియదు గాని కమల, ఒక్కొక్క రాస్కెల్ ఎలా మాటలు విసురుతాడనుకున్నావు. ఉత్త పుణ్యానికి మాటలతో ఎంత హింసిస్తే అంత ఆనందం. అదేం పైశాచిక ప్రవర్తన, మరీ మితిమీరిపోతోంది కాలేజీలో. తనతో పాటు చదువుకునే ఓ మనిషిగా చూడరు ఆడపిల్లల్ని. వాళ్ళ అసభ్యత, కుసంస్కారం అన్నీ వీళ్ల పట్ల కనబరుస్తారు. మనిషికి రెండో వైపు అంటూ ఉంటే దాని యొక్క పూర్తి వికృత స్వరూపాన్ని కాలేజీ లైఫ్లో ఆడపిల్లల ముందు బయటపెట్టుకుంటారు. ఎంత సిగ్గుపడవలసిన విషయమో చూడు. నిజానికి ఈ ఏజ్లో ఎంత ఉత్సాహం, ఉద్రేకం, ఉరకలు వేస్తూ ఉంటాయి. ఏ పనికైనా ధైర్యం, సాహసం వీళ్ల సొత్తే అనిపిస్తుంది. అటువంటిది వీళ్ళు ఎంత టైం, ఎంత శక్తి వృధా చేస్తున్నారో చూడు. ఆ లెక్చరర్ తమకి క్షమాపణ చెప్పాలని, ఈ లెక్చరర్ తన్ని పరీక్షల్లో కాపీ కొట్టనీయలేదని, ప్రిన్సిపాల్ తమని సిగరెట్లు కొనివ్వలేదని, కూజాలలో నీరు నింపి పెట్టాలని, ఒకటేమిటి ప్రతి చిన్న విషయానికి సమ్మెలు, రాజకీయ నాయకులు మధ్య మధ్య తలదూర్చడం. వీటిలో
విద్యా సంస్థలో రాజకీయాల ప్రసక్తి ఏమిటసలు? దీనికి ఏదైనా అర్థం ఉందా? వీళ్ల తగువులు తీర్చడానికి తగుదునమ్మా అంటూ వజ్జలూపుకుంటూ రాజకీయపు నక్కజిత్తులతో కాలేజీ వాతావరణం చండాలం చేసి పెడుతున్నారు. తలుచుకుంటే ఉడికెత్తిపోతుందనుకో. మా క్లాస్మేట్ని అనుమానించాడు పలానా లెక్చరర్ అంటూ అంతా ఏకమై దండెత్తుతారు. కానీ మా కాలేజీ స్టాఫు, మా కాలేజీ ప్రిన్సిపాల్ అంటూ వారి గౌరవం నిలపడానికి మాత్రం అందరూ ఏకమవరు. పిల్లి తగువు పిట్ట తీర్చిందని మరెవడో తలకు మాసినవాడు రావడం, స్టూడెంట్స్ని స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం. అసలు స్టూడెంట్స్కి ఉండాలంట నా బుద్ధి. మా తగువులు మేమే పరిష్కరించుకోవాలి అనుకోవాలి. మంచినీళ్ళు తెచ్చిస్తూ అంది కమల. ఆ బుద్ధి ఉంటే అసలు తగువులే రాకపోనేమో నవ్వింది వనజ. చదువు విలువ తెలియకపోవడం వల్ల అనుకుంటాను ఇటువంటి అల్ప విషయాల మీద యుద్ధాలు, సమయం వృధా చేసుకోవడాలును. ఏమిటో లేదు, ఇటువంటివి చూస్తుంటే ఇంతేనా, ఇలాగే యువతరం శక్తి సామర్థ్యాలు బూడిదలో పోసిన పన్నీరులా వేస్ట్ అవ్వాల్సిందేనా అనిపిస్తుంది. వీరిని సరైన మార్గంలో నడిపే నాయకుడు ఎవరైనా పుడితే బాగుండును అనిపిస్తోంది. నాయకులు పుట్టాలా? ఎందుకు? ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత మార్పు సహజంగా వస్తే తప్ప ఏ నాయకుడు ఏమీ చేయలేడు. ఎవరికి వాళ్ళకే ఉండాలి కొంత ఇంగిత జ్ఞానం, ఆలోచించగల బుర్ర. అది ఉండి కూడా కావాలని ఆ శక్తిని వృధా చేసుకునే వాళ్ళని ఎవరు కాపాడగలరు? నిజమేలే, వాళ్ళకి తెలివి తక్కువతనం ఏం లేదు. చదువు మీద శ్రద్ధ పట్టదు. కానీ నిజంగా చదివితే చాలా వృద్ధికొచ్చేవాళ్ళు. ఎంతసేపు ఆ అమ్మాయి ఇల్లెక్కడా, ఆ పిల్లకి అక్క చెల్లెళ్ళు ఎంతమంది, లవ్ లెటర్స్ ఇవ్వడానికి గట్రా తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా, తండ్రి సినిమాలో తండ్రి లాంటివాడా, అసలు ఉన్నాడా లేడా, వగైరా వగైరా వివరాలన్నీ సేకరిస్తుంటారు. ఎంత టైము దానికే చాలదు. చెప్తే ఆశ్చర్యపోతావు. కానీ నా గురించిన వివరాలన్నీ వాళ్ళకి కంటతావచ్చు. అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. పార్వతమ్మ గారి ఏకైక సంతానం, ఏకైక వారసురాలు అంటూ ఒకడు చదివినట్లు పుస్తకం అడ్డం పెట్టుకొని అరుస్తాడు. అయితే లెటర్స్ చేరేయడానికి దంటుగాడెవడు లేడా అంటూ గీచు గొంతుతో మరొకడు. అదేరా నా ఇబ్బంది అంటూ ఏడుపు గొంతు పెట్టి మరో కోతి. ఇలా ఉంటాయనుకో వాళ్ళ మాటలు. ఒక్కోసారి నవ్వొస్తుంది. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు అసభ్యకరంగా కూసే కూతలు చూస్తే అక్కడే గొంతు పిసికి చంపి అలాగే జైలుకి వెళ్ళిపోదాం అన్నంత ఆవేశం వస్తుంది. వనజ ముఖంలో విచారం కనిపించింది. కమల ఆశ్చర్యపోతూ చూసింది. ఇదే నిన్ను కూడా అంటారన్నమాట నవ్వేసింది వనజ. నేను మాత్రం దిగి వచ్చానేమిటే, నీతో చెప్పేందుకు కూడా సిగ్గుపడేటటువంటి మాటలు విసురుతారు. బాధ అనిపించినా వదిలేయటం అలవాటు చేసుకున్నాను. మొండికెత్తితేనే కానీ చదువు సాగని పరిస్థితి. కొన్ని కాలేజీలంతే, అది మన దౌర్భాగ్యం. అంతా అంతేనంటావా? కమల అడిగింది. అంతా అంతేనని ఎలా అనగలం? కొందరు సాధువుగానే ఉంటారనుకో. విడివిడిగా చూసినప్పుడు వాళ్లల్లో అంత దుర్మార్గం కనిపించదు. 4-5 కలిస్తే చూడాలి వాళ్ళ కుప్పిగంతులు. బాగానే ఉంది గొడవ, నిట్టూర్చింది కమల. ఖాళీ ప్లేట్లు తీసుకెళ్లి తల్లికిచ్చింది. లోకాభిరామాయణంలో పడ్డారు కామాక్షమ్మ, పార్వతమ్మను. ఇంకా వెళ్ళొస్తానండి, పని మనిషి వచ్చే వేళయింది అంటూ లేచింది పార్వతమ్మ. వనజ, వస్తావా? కాసేపు కూర్చుంటావా? నేను వస్తాను అంటూ లేవబోయిన వనజను చేపట్టుకుని లాగి కూర్చోబెట్టింది కమల. ఇంకా కొంచెం సేపు కూర్చుందు, నీతో మాట్లాడాలి అంటూ. సరే నే వస్తా అంటూ వెళ్ళింది పార్వతమ్మ. ఏమిటి కమల మాట్లాడన్నావు? అన్నట్టు ఆ ఎస్సేస్ రాసావా? ప్రవీణలో ఫస్ట్ క్లాస్ రావాలమ్మాయి, లేకపోతే ఊరుకోను. ఆ తర్వాత సాహిత్యరత్న అమ్మాయి గారు హిందీ ఎంఏ హుషారుగా అంది వనజ. చదువుతానే, నీ వల్ల కాకపోతే నేను ఈ చదువు చదవలేకపోదునేమో. దేవుడు విధంగా అన్యాయం చేసినా మళ్ళీ నా జీవితాన్ని దిద్దుకోవడానికి నీ రూపంలో సహాయపడ్డాడు కృతజ్ఞతగా అంది కమల. అది సరే, ఇంతకీ అదేలే, నేను బొట్టు పెట్టుకోవడం గురించే మీ అమ్మగారు ఏమనుకుంటున్నారో. అత్తయ్య గారి మొహంలో అయిష్టత కనిపించింది. మరీ మొండిదానిలా తయారయ్యాను అనుకుంటున్నారో ఏమిటో. వనజ నవ్వేసింది. పిల్ల అదా నీ సందేహం? పెద్దవాళ్ళు అంత తొందరగా సర్దుకుపోలేరు. కానీ అమ్మ తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. అమ్మ, మీ అమ్మగారు ఇలాంటి వాళ్ళు మరీ మూర్ఖులు కారు. వెనకటి వాళ్లే అయినా మన ఇబ్బందుల్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. వాళ్ళు ఆలోచించడం నేర్చుకున్నారు. నువ్వు గమనించావా? అమ్మకి కాస్త ఎబ్బెట్టుగా అనిపించిందేమో, కానీ నేను వెళ్ళి 1 గంట లెక్చర్ ఇచ్చానంటే నవ్వొచ్చింది కమలకి. సంఘ సంస్కర్తలా లెక్చర్ దంచుతావేమిటి ఇంట్లో? దంచితే ఇంట్లో అమ్మ ముందే దంచాలి, వీధిలో అయితే నన్నెవరు దంచనిస్తారు అంది కమల. ఏమీ దంచదు వనజ. నీలాంటి మంచి మనసున్న వాళ్ళు ఏం చెప్పినా వింటారు ఎవరైనా. ప్రేమగా వనజ చేతి నిమురుతూ అంది కమల. కాకా పట్టకమ్మాయ్,
కానీ రాలదు నా దగ్గర నుంచి చిలిపిగా అనేసి నవ్వుతూ వెళ్ళిపోయింది వనజ. వనజ మనసులోనే ఆర్ద్రంగా పీల్చుకుంది కమల. పశుపతి నిర్లిప్తంగా ఉంటున్నాడు. మౌనవ్రతం పట్టినట్లు ఎవరితోనూ ఉలుకు పలుకు లేదు. పొద్దున్నే లేవడం, కాలకృత్యాలు తీర్చుకొని వెనకవైపు పెరట్లో కాసేపు పచారులు చేయడం, పేపర్ చదవడం, అప్పుడప్పుడు నూతి పక్కనే ఉన్న పెద్ద సిమెంట్ తొట్లోకి నీళ్లు తోడిపోస్తాడు. పాదులకున్న కూరగాయలు కోస్తూ ఉండడం కూడా కద్దు. ఏం బుద్ధి పుట్టిందో ఇవాళ ఇంత అక్కరగా కూరలు కోసి పెట్టారు మనసులోనే అనుకుంటుంది కామాక్షమ్మ. ఆఫీస్ టైం దాకా అలాగే కాలక్షేపం చేస్తాడు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తన బట్టలు తనే తీసుకుంటాడు. తనకి కావలసిన కాగితాలు తనే తీసుకుంటాడు. ఏనాడు కామాక్షమ్మ బట్టలు అందించడం, నూనె దువ్వెనలు అందించడం అటువంటి పనులు చేయలేదు. వీధిలోంచి ఎడమవైపు ఉన్న మరో చిన్న గదే అతని నివాసం. అందులోనే అతని పెట్టె, బట్టలు, ఆఫీస్ కాగితాలు వగైరా సామాను ఉంటుంది. ఆ గదిలోకి సాధారణంగా ఎవరూ వెళ్లరు. పశుపతి వీధి వరండాలో కూర్చుంటూ ఉంటాడు. ఖాళీ సమయాల్లో ఎప్పుడైనా విసుగనిపిస్తే తన చిన్న గదిలోకి పోయి పడుకుంటూ ఉంటాడు. చేయి తిరిగేసి కళ్ళ మీద అడ్డంగా పెట్టుకొని విమల అడుగుతూ ఉంటుంది కమలని అప్పుడప్పుడు, నాన్నగారికి ఏం తోస్తుందే ఇలా ఎక్కడికి వెళ్లకుండా ఉంటే? ఆ గదిలో కూర్చుని ఏం చేస్తారు? ఏం ఆలోచిస్తారు ఎప్పుడూనూ అని. ఏముంది ఆలోచన? అందరినీ ఏడిపించుకొని తినే ఆలోచన అంటూ గింజుకుంటుంది అక్కడే ఉంటే కామాక్షమ్మ. ఏం ఆలోచిస్తారో ఏమిటో, అసలు ఆయన ఎందుకిలా తయారయ్యారో సాలోచనగా అంటుంది కమల. మన కర్మ కొద్దీ ఇలా తయారయ్యారు. కామాక్షమ్మ మామూలు పాటే పాడుతుంది. కానీ ఇప్పుడు పశుపతి ప్రవర్తన మారి అందరికీ ఏదో చెప్పరాని ఆందోళన కలగడం మొదలైంది. భయంగా కూడా ఉంటుంది. ఏమిటి మార్పు? తనేమైపోతారో భయంగా అంది కమల. కామాక్షమ్మ అయోమయంగా కమల కేసు చూసి తలదించుకుంది. 2 సంవత్సరాలు అతి వేగంగా దొల్లిపోయాయి. వనజ ఎంఎస్సి చదవడానికి వైజాగ్ వెళ్ళింది. కమల హిందీ పరీక్షలకి కడుతోంది. మిగిలిన పిల్లలంతా ఒక్కో క్లాసే ఎక్కి వస్తున్నారు. కమల చిన్నతనం కంటే విమల చిన్నతనం కొద్దిగా మార్పుగా ఉంది. అది పశుపతి ధోరణిలో వచ్చిన మార్పు. కమల ఇల్లు స్కూలు తప్ప మరేం ఎరగదు. ఒక విధంగా చుట్టుపక్కల మనుషులతో సంబంధం లేనట్లే గడిచింది. వనజ తప్ప వేరే స్నేహితురాళ్ళు ఎవ్వరూ లేరు. వనజ లైబ్రరీ నుంచి తెచ్చిచ్చే పుస్తకాలే ఆమెకి కాలక్షేపం. అది తండ్రికి తెలియకుండా చదవవలసి వచ్చేది. విమల విషయంలో ఈ నిబంధనలన్నీ కాస్త సడలిపోయాయి. కానీ తండ్రంటే భయం మాత్రం పోలేదు. ఆ రోజు విమల ఆలస్యంగా ఇల్లు చేరింది స్కూల్ నుండి. పశుపతి తన స్థానంలో కూర్చున్నవాడు లేచి విమల వెనకే లోపలికొచ్చినాడు. తుళ్ళి పడిందామె. కమల కంటే 4 ఏళ్లు చిన్నది. యవ్వనం వికసించబోతోంది. కమల కన్నా ఓ ఛాయ ఎక్కువ. కమలలా సన్నగా పీలగా కాక బొద్దుగా ఉంటుంది. పువ్వుల పరికిణి జాకెట్టు, సాధారణమైన వాయిల్ ఓణి, గట్టిగా బిగించి అల్లిన జడ, అతి సామాన్యమైన అలంకారం. వయసు తెస్తున్న కొత్త సొగసులు తొంగి చూస్తున్నాయి. ఇన్నాళ్ళు నాన్న తమని పట్టించుకోవటం లేదు. బాగానే ఉంది అనుకున్నాను. తన వంకి ఎందుకు వచ్చినట్లు? అక్కలా తనని కూడా చదువు మానేయమనడు కదా శంకించింది. అంతలోనే పశుపతి పిలిచాడు. అమ్మాయి కమల. వంటింట్లో తల్లికి సాయంగా కూర తరుగుతున్న కమల అంటూ వచ్చింది. ఎందుకు చెప్పమా అనుకుంటూ. పశుపతి కొంచెంసేపు ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. ఏమిటి నాన్న? మెల్లగా అడిగింది కమల. ఆనాడు తను రెచ్చిపోయి తండ్రిని ఎదిరించినప్పటి నుంచి కొంత ధైర్యం కలిగింది అతని ముందు నిలిచి మాట్లాడడానికి. పుస్తకాలు అలమార్లో పెడుతూ వెనక్కి చూసింది విమల. విమల్నే చూస్తున్నాడు పశుపతి. అది నిన్న సాయంత్రం ఎవరితో మాట్లాడుతూ వస్తోందో అడుగు అని చూపుడు వేలితో విమలను చూపించి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కమలకు అర్థమవ్వలేదు. విమలకేసి చూసింది. చప్పున తలదించుకుంది విమల. కమలకేదో స్ఫురించినట్లయింది. దగ్గరగా వచ్చి విమలను సూటిగా చూస్తూ ప్రశ్నించింది. ఏమిటి నాన్న అలా అడుగుతున్నారు? ఎవరితో మాట్లాడుతూ వస్తున్నావు? విమల బెరుగ్గా చూసింది. ఏం లేదక్క, మా క్లాస్మేట్ కృష్ణ పలకరించాడు. సమాధానం చెప్పాను. మళ్ళీ ఏదో మాట వచ్చింది. అలా మాట్లాడుతూ గాంధీ పార్క్ దాకా వచ్చాను. ఆ పక్క సందులో వాళ్ళిల్లు కాబోలు. అతడు అటు వెళ్ళిపోయాడు. నేను ఇటు వచ్చేశాను. అది నాన్న చూసినట్లున్నాడు. ఇలా కమల నిలదీసి అడగటం విమల కట్టే నచ్చలేదు. బుంగమూతి పెట్టి చూసింది. కమలకేం చెప్పాలో అర్థం కాలేదు. చూడే విమల, మగపిల్లలతో అలా రోడ్డు మీద మాట్లాడుతూ వస్తే చూసేవాళ్ళకి ఏదైనా అనేందుకు అవకాశం ఇచ్చినట్లేగా. అడిగితే సమాధానం టూకీగా చెప్పేసి అక్కడితో సంభాషణ కట్ చెయ్యాలి. కమల ఇంకేదో అనబోతుండగానే విమల చిరాగ్గా చూసింది.
ఏంటక్క ఇంతలో ఏమైపోయిందని నువ్వు కూడా నాన్నలా? కమల సీరియస్ అయిపోయింది. విమల, నేను చదువుకుందామని ఎంత ఉబలాటపడ్డా అదృష్టం లేకపోయింది. ఏదో నాన్న బుద్ధి కుదిరి కనీసం నిన్ను చదువుకోనిస్తున్నారు. ఇంటర్లోకి వచ్చావు. శ్రద్ధగా చదివితే ఎంతైనా చదువుకోవచ్చు. నాన్న వద్దన్నా నేను ఎదిరించి నిన్ను చదివిద్దామనుకున్నాను. మనకుండే పరిస్థితులకి మనం చదువుకోగలడమే ఓ అదృష్టం. నాన్నకి కోపం తెప్పించి దాన్ని చెడగొట్టుకోకు సాగదీస్తూ వెళ్ళిపోయింది విమల. చిన్నపిల్ల మనసులో అనుకుంది. మహా, నువ్వు మాత్రం ఎంత వయసు వచ్చిందని ఎదురు ప్రశ్న వేసింది మనసు. హఠాత్తుగా గుర్తొచ్చింది కమలకి తనకింకా 22 దాటలేదని. కానీ ఎంత చేదుగా ఉంది బ్రతుకు అనుకుంది. ఎందుకో విరక్తి ఎక్కువైపోతోంది ఉండుండి అనుకొని నవ్వుకుంది. కూర తరుగుతూ అలా ఎక్కడికే పోయావు? కామాక్షమ్మ గొంతు వంటింట్లోంచి. వస్తున్నానమ్మా. కథ కొనసాగుతుంది.